హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి బాలు అని రాజాం నుంచి రాజం సార్. రాజాం నుంచి వచ్చారు. సో 2 years బ్యాక్ నుంచి ఎంక్వైరీ చేస్తున్నారు. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే August 2023. సో 2023, 24, 25 2 years 4 months అయింది. ఓకే, 2 4 నెలల్లోని తర్వాత కూడా మమ్మల్ని ఎందుకు ప్రిఫర్ చేస్తావు? ఇంకెవరినో ఎక్కువ దగ్గర కూడా వెళ్ళచ్చు కదా, ఎందుకు మా దగ్గరికి వచ్చావు? లేదు సార్, నేను చాలా రోజుల నుంచి మీ వీడియోస్ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో చూస్తున్నాను. అంటే సర్జరీ, చాలా సర్జరీలు చేస్తున్నారు, బెస్ట్ రిజల్ట్ వస్తుంది. నేను మరి ఇంకా ఎక్కడ కన్సల్ట్ అవ్వకుండా ఓన్లీ విజస్ క్లినిక్ లో కన్సల్ట్ అవ్వాలని వచ్చావు. మీకు కాంటాక్ట్ అయ్యాను. సో పర్సనల్ క్వశ్చన్, అంటే ఇప్పుడు నువ్వు 2 సంవత్సరాల నుంచి చేసుకోలేదు ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఒక్కడవే ఉంటున్నావు రూమ్ లో, నీ గర్ల్ ఫ్రెండ్ చేయించుకోమందా? లేదు సార్, నాకు అంటే మనసు కనిపించింది చేయించుకోవాలని, అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. ఈ అబ్బాయిది grade 4. ఓకే, సో grade 4 ఇస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఒక 28-30 సైజ్ ఆఫ్ ఏ ఉమెన్ బ్రెస్ట్ లాగా ఎలా ఉంటుందో. సో ఈ అబ్బాయి ఈఎంఐ ఆప్షన్ లో నువ్వు తీసుకొని సర్జరీ చేయించుకున్నావు. అబ్బాయి దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, సో 25,000 అంతా అరేంజ్ చేసుకొని మిగతా ఈఎంఐ ఆప్షన్ లో చేయించుకుంటున్నాడు. సో నీ ఈఎంఐ ప్రాసెస్ నైట్ నువ్వు 8:30కి అంతకు స్టార్ట్ చేస్తే అది ఆల్మోస్ట్ అంటే 10:30 కల్లా అయిపోయింది, వెంటనే ప్రాసెస్ అయిపోయింది. సో 10:30కి కూడా నేను రెస్పాండ్ అయ్యాను కదా? రెస్పాండ్ అయ్యారు సార్, నేను 11:30కి ఫోన్ చేశాను, చాలా బాగా రెస్పాండ్ అయ్యాను. సో చాలా క్లినిక్స్ ఏం చేస్తాయంటే వచ్చామా, సర్జరీ చేసామా, డబ్బులు తీసుకున్నావా, వెళ్ళిపోయావా అని ఉంటుంది. సో నైట్ కూడా రెస్పాండ్ అవ్వరు, 8 తర్వాత క్లోజ్ చేసుకొని మీ క్లినిక్స్ వెళ్ళిపోతారు. సో నేనైతే అలా కాదు, నైట్ 11:30 అయినా సరే ఐ రెస్పాండెడ్ టు హిమ్. ఈఎంఐ ప్రాసెస్ ఫినిష్ చేయించి దాని తర్వాత ఈరోజు మార్నింగ్ సర్జరీకి వచ్చాడు. టైం అంటే టైంకి వచ్చాడు. ఓకే, సో ఈరోజు ఫస్ట్ మాకు ఈరోజు 2 గైనకోమాస్టియాలు ఉన్నాయి. ఒకళ్ళు కాకినాడ నుంచి వచ్చారు, వాళ్ళ వీడియో కూడా తీసుకుంటాం. ఈ అబ్బాయి రాజాం నుంచి వచ్చారు. సో ఇది అయిపోయిన తర్వాత ఐఎమ్ వెరీ ష్యూర్ దీని లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ గానే ఉంటుంది. సో ఈ లైఫ్ అంతా నువ్వు ఇలాగా ఎఫెక్ట్ అవుతున్నావు కదా, లైక్ చాలా సఫర్ అవుతున్నావు. ఏం ప్రాబ్లం ఫేస్ చేసేవాడివి? అంటే చుట్టాల ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ స్నానం చేయకపోవడం, తర్వాత టీ షర్ట్లు వేసి ఉంటే కొంచెం బయటికి రావడం, లేడీలా కనిపించడం, సో ఇలాంటి చాలా అందరిలో టీ షర్ట్స్ తీయడం, షర్ట్స్ తీయడం చాలా ఫేస్ చేసాం ప్రాబ్లమ్. జిమ్ కి వెళ్ళడం అవి చేసాము. జిమ్ కి వెళ్ళడం చాలా మంది జిమ్ కి వెళ్ళినా సరే తగ్గిపోద్ది అనుకుంటారు, కానీ నథింగ్ లైక్ దట్. దిస్ ఈజ్ ఎ హార్మోనల్ ఇష్యూ. ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. సో నేను జిమ్కి వెళ్ళి చేసేస్తే తగ్గిపోద్ది అనుకోవడం చాలా అపోహ ఇది. సో ఈ సర్జరీ నీకు ఈరోజు చేస్తాం, లోకల్ అనస్థీషియాలో చేస్తాం. ఒక 1.5 hour to 2 hours లో అయిపోద్ది. ఒక 2 hours అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ 10th day ఒకసారి వచ్చి కనబడితే సరిపోతుంది. ఇంక నీకు లైఫ్ లాంగ్ ఇష్యూ ఉండదు. దీంతో పాటు నీకు ఇది ప్రెషర్ గార్మెంట్ అని ఉంటుంది అనమాట. సో ఇది నీకు చెస్ట్ కి పెట్టుకుంటాం. ఓకే, సో చెస్ట్ కి గట్టిగా పట్టు ఉంటుంది, సో దట్ నీకు నార్మల్ చెస్ట్ లా మళ్ళీ వచ్చి హీరోలా కనబడడానికి. ఓకే, సో ఈ సర్జరీ చేసేస్తాం ఈరోజు. చేసిన తర్వాత విల్ బి లీవింగ్ సేమ్ డే డిశ్చార్జ్ ఉంటుంది. సో ఈఎంఐ ఆప్షన్ లో తీసుకున్నాడు. సో ఇంకెవరికైనా ఈ సర్జరీ చేయించుకోవాలి, ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే డూ విజిట్ అస్. అండ్ మా ఇప్పుడు దాకా నీకు సర్జరీ ముందు వరకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మాతో? లైక్ మా స్టాఫ్ అయినా నేనైనా? లేదు సార్, నాకైతే బాగా నచ్చారు. ఎందుకంటే నేను 2 years నుంచి మీతో కాంటాక్ట్ లో ఉన్నాను, మీతో ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నాను. వచ్చిన వెంటనే స్టాఫ్ కూడా రిసీవ్ బాగానే చేసుకున్నారు, అందరూ బాగానే చూసుకుంటున్నారు. ఓకే, సో ఈరోజు ఈ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వీ హ్యావ్ అనదర్ క్లయింట్ ఫ్రమ్ కాకినాడ, అది కూడా చేస్తాము. థ్యాంక్ యూ. 2 years తర్వాత కూడా మమ్మల్ని ట్రస్ట్ చేసి, నన్ను ట్రస్ట్ చేసి వచ్చినందుకు విల్ గివ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ.